భారత పార్లమెంట్ భారత పార్లమెంట్ దేశ రాజకీయ మొత్తం పార్లమెంట్కి సంబంధించి ఉంటుంది. మనకి గ్రూప్ 2 సిలబస్ నందు భారత పార్లమెంట్ యొక్క ఫంక్షన్స్ అలాగే స్ట్రక్చర్, అంటే భారత పార్లమెంట్ యొక్క నిర్మాణం ఎలా ఉంది, దాని యొక్క విధులు ఎలా ఉన్నాయి, అలాగే శాసనశాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ సంబంధించి, మరియు శాసనసభ యొక్క రకాల టైప్స్ ఆఫ్ ఈ అలాగే కార్యనిర్వహణ శాఖ యొక్క మొత్తం గురించి, న్యాయశాఖ గురించి, అలాగే న్యాయ సమీక్ష, న్యాయ క్రియాశీలత, ఇది మనకి సిలబస్. ముందుగా భారత పార్లమెంట్ అనేది మనకి రాజ్యాంగం ద్వారా పార్లమెంటరీ వ్యవస్థని కల్పించింది. భారత రాజ్యాంగం మనకి పార్లమెంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోమని చెప్పింది. అంటే అధ్యక్ష తరహా ప్రభుత్వం కాకుండా పార్లమెంటరీ తరహా. 74, 75 ఆర్టికల్స్ ద్వారా మనకి కేంద్రంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది. అలాగే 163, 164 ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయంటే రాష్ట్రాల్లో కూడా పార్లమెంటరీ శాఖ, శాసనసభలు పార్లమెంటరీ తరహాలో ఉండాలి అని చెప్తుంది. అంటే అధ్యక్ష తరహాగా ఉండకూడదు. అధ్యక్ష తరహాకి పార్లమెంటరీ ప్రభుత్వానికి తేడా ఏంటంటే శాసనసభ ఉంటుంది. ఈ శాసనసభ కార్యనిర్వాహక వర్గం ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉండే సంబంధాన్ని బట్టి దాన్ని పార్లమెంటరీ వ్యవస్థ, పార్లమెంటరీ యొక్క అధ్యక్ష అనేది డిసైడ్ అవుతుంది. అంటే శాసనసభ కార్యనిర్వహణ మధ్య ఉండే సంబంధం అంటే ఇప్పుడు కార్యనిర్వాహక వర్గం ఉంటుంది. అంటే మంత్రి మండలి, క్యాబినెట్. మంత్రి మండలి శాసనసభకు బాధ్యత వహిస్తే దాన్ని పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటారు. మంత్రి మండలి, క్యాబినెట్, కార్యనిర్వాహక వర్గం ఏదైతే ఉంటుందో అది శాసనసభకి బాధ్యత వహించకుండా ఉంటే దాన్ని అధ్యక్ష తరహా ప్రభుత్వం అంటారు. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంకి మనం చెప్పుకుంటే బ్రిటన్, ఇండియా, అలాగే కెనడా, జపాన్. అధ్యక్ష తరహా ప్రభుత్వం మీకు తెలిసిందే యుఎస్ఏ, తర్వాత రష్యా, శ్రీలంక, బ్రెజిల్. అధ్యక్ష తరహా ప్రభుత్వానికి అంటే శాసనసభ మరియు కార్యనిర్వహణ మధ్యలో బాధ్యతాయుతమైన ఉంటే దాన్ని బట్టి మనం అది పార్లమెంట్ అధ్యక్ష తరహా. ఇప్పుడు సపోజ్ అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహక యొక్క పదవీ కాలం శాసనసభ మీద ఆధారపడి ఉండదు. అయితే పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ఆ యొక్క క్యాబినెట్ యొక్క పదవీ కాలం, మంత్రిమండలి యొక్క పదవీ కాలం, కార్యనిర్వాహక యొక్క పదవీ కాలం శాసనసభ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ ఒక ప్రధాన ఆయుధం ఏంటంటే అవిశ్వాసం అనే ఒక ఆయుధం ఉంటుంది. ఈ అవిశ్వాసాన్ని గురి చేస్తే క్యాబినెట్ పడిపోతుంది, ప్రభుత్వం పడిపోతుంది. ఓకే. అలాగే ఇప్పుడు పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని రకరకాలుగా పిలవచ్చు. బాధ్యతాయుత ప్రభుత్వం అంటారు, అలాగే క్యాబినెట్ తరహా ప్రభుత్వం అంటారు, వెస్ట్ మినిస్టర్ తరహా ప్రభుత్వం అంటారు,
పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. అధ్యక్షత తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహక వర్గం నిర్దిష్టంగా ఉంటుంది. నిర్దిష్ట కార్యనిర్వాహక వర్గం అని ఈ ఏ ప్రభుత్వాల్లో కలదు. కార్యనిర్వాహకం నిర్దిష్టంగా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది, వాడు ఎవరికి బాధ్యత వహించరు, నిర్దిష్టంగా ఉంటుంది. అలాగే పార్లమెంటరీ తరగతిలో నిర్దిష్టంగా ఉండదు, శాసనసభకు బాధ్యత వహిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, 74 ఆర్టికల్ ప్రకారం మనకి రాష్ట్రపతికి సహాయం పరిపాలనలో సలహా సహాయం అందించడానికి ప్రధానమంత్రి అధ్యక్షతన క్యాబినెట్ ఉంటుంది. ఈ క్యాబినెట్ ఎలా ఉంటుందంటే సమిష్టి బాధ్యత సూత్రం మీద ఈ క్యాబినెట్ శాసనసభకి సమిష్టి బాధ్యత అవుతుంది. సమిష్టిగా రాష్ట్రపతికి అయితే మంత్రి వ్యక్తిగతంగా ఉంటుంది, తెలిసిందే. ఈ విధంగా మనకి మనం ఇక్కడ రాష్ట్రపతిని డిజూర్ అంటాం, డిజూర్ ఫ్యాక్టో, అలాగే టిటులార్ ఫ్యాక్టో అంటాం. అలా అయితే కార్యనిర్వాహక వర్గాన్ని డిఫాక్టో ఏమంటారంటే డిఫాక్టో, డిజూర్ ఫ్యాక్టో, డిజూర్ ఎగ్జిక్యూటివ్, డిఫాక్టో ఎగ్జిక్యూటివ్. అలాగే రాష్ట్రపతికి మళ్ళా టిటులార్ ఎగ్జిక్యూటివ్ కూడా అని మనం పిలవచ్చు. అంటే నామమాత్రమైన అధినేతగా ఉంటే రాష్ట్రపతిని ఏమంటారంటే డిజూర్ ఎగ్జిక్యూటివ్ అంటారు. దానికి ఇంకొక పదం కూడా ఉంది లాటిన్ భాషలో, టిటులార్ ఎగ్జిక్యూటివ్ అని. అదే ప్రధానమంత్రి అయితే వాస్తవ అధికారాలు కలిగి ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ క్యాబినెట్ మంత్రిమండలి ద్వారా అధికారాన్ని చలాయిస్తుంటాడు. మంత్రిమండలి ఏం చేస్తుందంటే రాష్ట్రపతికి సలహాలు ఇస్తుంది, పరిపాలన సహాయం చేస్తుంది. ఈ సలహాలను ఈయన ఏం చేయాలంటే రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలి. ఈ తప్పనిసరిగా పాటించాలని 42, 44 రాజ్యాంగ సవరణ ద్వారా మనకి కొంత విషయాన్ని నేర్చుకోవచ్చు. అలాగే ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే శాసనసభకి కార్యనిర్వాహక మధ్య సంబంధాలు బలంగా ఉంటాయి. కాబట్టి ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని చెప్పుకుంటే, ఇక్కడ నామమాత్ర అధికారం ఉంటాడు, వాస్తవ అధికారం ఉంటాడు. మీరు చూస్తే నామమాత్ర అధికారం అంటే డిఫాక్టో ఉంటుంది, డిజూర్ ఫ్యాక్టో ఉంటుంది, డిఫాక్టో ఉంటుంది. డిజూర్ ఇక్కడ వచ్చి డిఫాక్టో, ఇతను ప్రధానమంత్రి, ఇతను ప్రెసిడెంట్. దీన్నే మనం టిటులార్ ఎగ్జిక్యూటివ్ అంటాం. టిటులార్ ఎగ్జిక్యూటివ్ అంటారు. ఇక్కడ మెజారిటీ ఉంటుంది, మెజారిటీ పార్టీ
మెజారిటీ పార్టీ ఎక్కడ ఉంటుందంటే భారత పార్లమెంట్లో. ఆ యొక్క శాసనసభ లోక్సభలో అత్యధిక సీట్లు ఎవరైతే లోక్సభలో ఎన్నికల్లో ఎవరైతే ఎక్కువ సీట్లు వస్తాయో వాళ్ళు మెజారిటీ పార్టీ నాయకుడిని పార్లమెంటరీ తరహాపడుతూ ప్రధానమంత్రిగా ఎన్నుకుంటారు. ఒకవేళ ఏ పార్టీ రాకపోతే సంకీర్ణ ప్రభుత్వాన్ని రాష్ట్రపతి వివిధ పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. అలాగే సమిష్టి బాధ్యత ఉంటుంది. సమిష్టి బాధ్యత అంటే మంత్రిమండలి శాసనసభకు సమిష్టిగా బాధ్యత వహించాలి. అంటే లోక్సభలో మంత్రిమండలి సమిష్టిగా బాధ్యత వహించాలి. ఎక్కడ లోక్సభలో సమిష్టి బాధ్యత ఉంటుంది. అంటే పార్లమెంటరీ ప్రభుత్వంలో ఈ సమిష్టి బాధ్యత అనే సూత్రం చాలా ఇంపార్టెంట్ అయింది. పార్లమెంటరీకి ముఖ్యంగా అంటే లోక్సభకు మంత్రిమండలి సమిష్టిగా బాధ్యత వహించాలి. ఈ సమిష్టి బాధ్యత ఎంతమంది చెప్తున్నట్టే 75వ ఆర్టికల్. ఈ 75వ ఆర్టికల్ ద్వారానే మనకి పార్లమెంటరీ ప్రభుత్వ తరహా వ్యవస్థ వస్తుంది. వీళ్ళు ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, అవిశ్వాసం. సమిష్టి బాధ్యతగా నిర్వహించకపోతే ఇక్కడ అస్త్రం ఉపయోగిస్తారు మిగతా శాసనసభ. అవిశ్వాస తీర్మానంలో మంత్రిమండలిని మనం రిమూవ్ చేసేయచ్చు. అయితే ఈ అవిశ్వాస తీర్మానం లోక్సభలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది సమిష్టి బాధ్యత అనేది లోక్సభలోనే, రాజ్యసభకి వర్తించదు. అంటే అవిశ్వాస తీర్మానం లోక్సభలోనే పెడతాం కాబట్టి దీనికి సంబంధించిన ఆర్టికల్ 75వ ఆర్టికల్. అలాగే రాజకీయ యొక్క సజాయితీ ఉంటుంది. రాజకీయ సజాయిత అంటే ఇక్కడ మెజారిటీ పార్టీలో ఉండే వాళ్ళందరూ ఒకే పార్టీలో ఉంటారు, ఒకే యొక్క లక్ష్యాలను కలిగి ఉంటారు. కొన్ని సందర్భాల్లో సంకీర్ణ అంటే దాదాపుగా ఒకే పార్టీ ఉంటుంది. ఒకే పార్టీ ఉన్నప్పుడు మీకు తెలిసిందే అధ్యక్షుడు వాళ్ళ యొక్క లక్ష్యాలు అన్నీ ఒకేగా ఉంటాయి. ఒకవేళ ఒకే పార్టీ రాలేదు, సంకీర్ణం వచ్చింది. సంకీర్ణం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే సర్వసమ్మతి. ఇప్పుడు సపోజ్ మన సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మనం ఈ విధంగా అప్రోచ్ అవుతున్నాము, ఏంది మీ విధానం? ఓకే సార్, అలాగే ఇలా చేస్తే అలా మంచిది. పంచాయతీ శాఖ కూడా నాకు 4 ఎక్కువ నిధులు ఏర్పాటు చేసినట్లయితే ఆ శాఖ ద్వారా నేను అంటే సర్వసమ్మతి. సంకీర్ణ ప్రభుత్వం వచ్చినప్పుడు సర్వసమ్మతి సూత్రాన్ని పాటిస్తారు. ఒకే పార్టీ వచ్చినప్పుడు మనకు తెలిసిందే పార్టీ నాయకుడు అజమాయిషి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన డ్యూయల్ మెంబర్షిప్ ఉంటుంది. డ్యూయల్ మెంబర్షిప్ అంటే ద్వంద్వ సభ్యత్వం ఉంటుంది. ఎలా మనం చెప్పుకుంటున్నాం, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే క్యాబినెట్ శాసనసభ బాధ్యత వహిస్తుంది. మంత్రి మినిస్టర్గా ఒకటి, అలాగే శాసనసభలో ఒకటి. రెండిట్లో సభ్యులుగా ఉంటాడు. మంత్రిమండలిలో సభ్యుడిగా ఉంటాడు, శాసనసభలో సభ్యుడిగా ఉంటాడు. శాసనసభలో సభ్యుడు కాని వ్యక్తి మంత్రిమండలిలో ఉండలేడు. మంత్రిమండలిలో ఉన్న సభ్యుడు శాసనసభలో సభ్యుడిగా ఉండాలి. దీనికి మనకు తెలిసిందే
6 నెలలు టైం ఇస్తారు. 6 నెలల లోపల ఆయన మళ్ళా ఎక్కడో దగ్గర శాసనసభ అంటే ఎక్కడో దగ్గర లోక్సభ స్థానంలో కానీ లేకపోతే రాజ్యసభ స్థానంలో కానీ ఆయన సభ్యుడిగా ఉండాలి. డ్యూయల్ రోల్ అనమాట. శాసనసభలో ఉంటుంది, ప్లస్ ఇది మంత్రిమండలి మినిస్టర్ అండ్ మంత్రిమండలి అంటే మంత్రిగా ఒక సభ్యత్వం ఉంటుంది, శాసనసభలో సభ్యత్వంగా ఉంటుంది. అలాగే ఇక్కడ పిఎంకి ప్రధానమంత్రి ప్రధానంగా నాయకత్వం కలిగి ఉంటాడు. మంత్రిమండలికి నాయకుడు అధికార పార్టీకి నాయకుడు. ఆయన వివిధ రకాల హోదాల్లో వివిధ ఆయన యొక్క పాత్ర క్లియర్గా ఉంటుంది. అలాగే లోక్సభ రద్దు అనేది పార్లమెంటరీ యొక్క లక్షణాలు. ఇప్పుడు మనకి తెలిసినట్టే మనకి ఎన్టీఆర్ గారు ఆయన బైపాస్ సర్జరీకి అమెరికా పోయినప్పుడు మళ్ళా తిరిగి వచ్చినప్పుడు ఆయన ఏర్పడిన సంఘటనలో ఆయన తిరిగి మళ్ళా ప్రభుత్వాన్ని చేయించుకున్న తర్వాత కదా పరిపాలన చేయకుండా ప్రజల్లో నా సత్తా ఏందో తెలియాలని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, క్యాబినెట్ రద్దు చేస్తాడు. క్యాబినెట్ రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్స్ పోతాడు. అంటే ఇక్కడ చూడండి, లోక్సభ రద్దు. ఇప్పుడు చూడండి, మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ బిల్లు పాస్ కాలేదని చెప్పేసి ఆయన లోక్సభ రద్దు కూడా చేసుకోవచ్చు, ఎలక్షన్స్ పోవచ్చు. అంటే లోక్సభ రద్దు అనేది పార్లమెంట్ యొక్క లక్షణాలు అన్నమాట. అయితే లోక్సభ రద్దు ఎవరు చేస్తారంటే రాష్ట్రపతి చేస్తాడు. ఎవరు సిఫారసు చేస్తారంటే ప్రధానమంత్రి సిఫారసుపై ఇక్కడ రాష్ట్రపతి లోక్సభను రద్దు చేస్తాడు. ఎవరు చేస్తారు లోక్సభ రద్దు? రాష్ట్రపతి చేస్తాడు. ఎవరు సలహా మీద? ప్రధానమంత్రి సలహా మీద. అంటే దిగువ సభను ఆయన కాలం పూర్తి కాకుండా రద్దు చేయవచ్చు. అంటే పార్లమెంటరీ వ్యవస్థలో కార్యనిర్వాహక వర్గానికి దిగువ సభను రద్దు చేసే అధికారం ఉంటుంది. అసెప్టేషన్స్లో ఇవ్వచ్చు, లేదా సరికానిది ఇవ్వచ్చు, సరైనది ఇవ్వచ్చు, అలా ఉందన్నమాట. అంటే పార్లమెంటరీ తరహా వ్యవస్థలో కార్యనిర్వాహక వర్గానికి దిగువ సభను రద్దు చేసే అధికారం లేదు, ఉంది. ఈ టైప్లో కూడా మనకి అడగచ్చు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రమాణ స్వీకారం, రహస్య ప్రమాణ స్వీకారం. అంటే కార్యనిర్వాహకం అంటే మంత్రిమండలి కదా, ఈ మంత్రిమండలి తీసుకునే నిర్ణయాలు వాళ్ళు గోప్యంగా ఉంచుకుంటారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు, ప్లస్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. మంత్రిగా ప్రమాణం చేసేటప్పుడు ఆయన ప్రభుత్వ విధానాలని, నిర్ణయాలని ఆయన డైరెక్ట్గా చర్చించుకుంటారు. అలా చర్చించుకుంటున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రహస్య ప్రమాణం చేస్తారనమాట, ఎవరికి చెప్పకుండా జాగ్రత్తగా ఉండేటట్టు. ఈ రహస్య ప్రమాణాన్ని ఎవరు చేపిస్తారంటే ప్రెసిడెంట్ చేపిస్తాడు. రాష్ట్రపతి మంత్రుల చేత అబ్బాయి మన టీము బాగా సమిష్టిగా కృషి చేయాలి, మన టీంలో నిర్ణయాలు మనం ఎవరికి బహిరంగపరచకుండా చాలా చాకచక్యంగా చేసుకోవాలని చెప్పి ఆ టీం ఆయన వాళ్ళ చేత చేపిస్తాడు. అంటే మంత్రి మండలి ఎవరికి బాధ్యత వహిస్తారంటే మంత్రి పర్సనల్గా, ఒక మంత్రి పర్సనల్గా ప్రెసిడెంట్కి, ఒక లోక్సభలో ఎంతమంది కూడా ప్రస్తుతం
543 మంది. ఎవరికి? లోక్సభ అంటే దిగువ సభకి. సమిష్టిగా అయితే లోక్సభకి, వ్యక్తిగతంగా అయితే రాష్ట్రపతికి యొక్క బాధ్యత, సమిష్టి సూత్రంలో బాధ్యత వేస్తారు. ఓకే.